ఆటో బ్రైట్నెస్ బ్యాటరీని సేవ్ చేస్తుంది అనేది బిగ్గెస్ట్ మిత్. హే గైస్, మీ మొబైల్లో ఆటో బ్రైట్నెస్ ఎప్పటికీ ఆన్లో ఉంటుందా లేదా అనేది ఒక్కసారి కింద కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఆటో బ్రైట్నెస్ అనేది అసలు ఎలా వాడాలనేది చాలా మందికి తెలియట్లేదండి. సో చాలా మంది కామెంట్స్లో కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉన్నారు, ఆటో బ్రైట్నెస్ వల్ల అసలు నిజంగా యూజ్ ఉంటుందా బ్రో, అంటే బ్యాటరీని సేవ్ చేస్తుందా లేదా అని అడుగుతున్నారు. సో దీంట్లో కొంతవరకు నిజం ఉంది, ఆ నిజం ఏంటనేది మీకు చెప్తా. అలాగే అసలు ఈ ఆటో బ్రైట్నెస్ అంటే ఏంటి మరి అంటే, దీని వర్కింగ్ మెథడాలజీ అందరికీ తెలిసిందే. అంటే అది అంబియంట్ లైటింగ్ని బట్టి ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడేమో బ్రైట్నెస్ పెరుగుతుంది, అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు బ్రైట్నెస్ పెరుగుతుంది, నీడలోకి వచ్చినప్పుడు బ్రైట్నెస్ తగ్గుతుంది. ఇది చాలా మందికి తెలిసిందే. బట్ అసలు ఆటో బ్రైట్నెస్ అనేది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది, అంటే ఇది ఎవరికి సూట్ అవుతుంది? బయట ఉన్న వాళ్ళు ఆటో బ్రైట్నెస్ ఆన్ చేసుకోవాలా, ఇండోర్లో వర్క్ చేసే వాళ్ళు బ్రైట్నెస్ని ఆన్ చేసుకోవాలా, ఆటో బ్రైట్నెస్ని? సో అసలు ఎట్లా వాడాలి ఆటో బ్రైట్నెస్ అనేది ఎవరికి క్లారిటీ లేదు. అనవసరంగా మీకు ఈ క్లారిటీ లేకపోవడం వల్లనే బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసేసుకుంటున్నారు. సో కాబట్టి అసలు ఈ ఆటో బ్రైట్నెస్ గురించి చెప్తాను నేను మీకు ఈ వీడియోలో. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. నేను మీ ప్రొఫైల్ని తరోగా చెక్ చేస్తాను, ఒక 15-20 టిప్స్ ఇస్తాను. దీనికి సంబంధించిన వీడియో ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఇచ్చిన. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేయండి చాలు. సరే, మరి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆటో బ్రైట్నెస్ వల్ల ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుందా లేదా అని చెప్పేసి అంటే సేవ్ అవ్వదు. యూనో, అంటే మీకు ఇప్పుడు మాన్యువల్గా మీరు అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు అయితేనేమో జస్ట్ అంటే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు మనమే అడ్జస్ట్ చేసుకుంటాం, నీడలోకి వచ్చినప్పుడు మనమే అడ్జస్ట్ చేసుకుంటాం. సో దీనివల్ల ఏంటి, ఈ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అనేది ఫ్రీక్వెంట్గా వర్క్ అవ్వదు అన్నట్టు. అదే కనుక ఇప్పుడు ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఆన్లో ఉందనుకోండి, మీరు అనుకోవచ్చు మరి నీడలోకి వచ్చినప్పుడు బ్యాటరీ తగ్గుతుంది, బ్రైట్నెస్ కొంచెం తగ్గుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. తగ్గుతుంది కరెక్టే, కానీ తగ్గడము పెరగడము ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కదా. అంటే ఆ సెన్సార్ ఎప్పటికీ వర్క్ అవుతూనే ఉంటుంది కదా ఆటో బ్రైట్నెస్లో ఉన్నప్పుడు. సో ఆ సెన్సార్ వర్క్ అయినందుకు గాను కూడా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంది. సో కాబట్టి మాన్యువల్గా బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవడం వల్లనే బ్యాటరీ ఇంకెక్కువగా సేవ్ అవుతుంది. ఈ ఆటో బ్రైట్నెస్ అనేది ఆన్ చేసుకోవడం వల్ల బయట ఉన్నప్పుడు, ముఖ్యంగా మనం ఎండలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అవుట్డోర్లో వర్క్ చేసేటప్పుడు ఆటో బ్రైట్నెస్ అనేది పీక్లోకి వెళ్ళిపోతుంది, అంటే పీక్ బ్రైట్నెస్ మాక్సిమం లెవెల్ ఆఫ్ బ్రైట్నెస్కి వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్గా మనకు అక్కడున్న టెంపరేచర్కి, అక్కడున్న ఆ అంబియన్స్కి 100% బ్రైట్నెస్ అనేది అవసరం లేకపోవచ్చు. సమ్టైమ్స్ ఒక 70%, 80% అవసరం ఉండొచ్చు. మరి ఆటో బ్రైట్నెస్ వల్ల అది మనం కొంచెం ఎండబడితే చాలు జుమ్ అని 100%కి వెళ్ళిపోతుంది. మరి దానివల్ల అనవసరంగా బ్యాటరీ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది కదా. అంటే ఎవరికి సూట్ అవుతుంది మరి ఆటో బ్రైట్నెస్ అనేది? ఇప్పుడు నేను అవుట్డోర్లో, అంటే ఎక్స్ట్రీమ్ అవుట్డోర్లో, ఎస్పెషల్లీ ర్యాపిడో వాళ్ళకి కానీ లేదంటే డెలివరీ బాయ్స్కి కానీ, వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ శాతం ఫోన్ పాకెట్లో ఉంటుంది, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే ఫోన్ని బయటికి తీసి యూజ్ చేస్తారు. అది కూడా వాళ్ళకి యాక్చువల్గా మరి ఫుల్ బ్రైట్నెస్ ఉండాలి వాళ్ళకి, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు లొకేషన్ ట్రాకింగ్ కోసం అని, లేదంటేనేమో ఎవరైనా డెలివరీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా వెంటనే పాకెట్లో నుంచి ఫోన్ తీస్తారు. సో ఎక్కువ శాతం పాకెట్లోనే ఉంటుంది ఫోను, తక్కువ శాతం మాత్రమే బయటికి తీస్తారు. అండ్ ఆ బయటికి తీసినప్పుడు వాళ్ళకి ఎక్కువ బ్రైట్నెస్ అవసరం అవుతుంది, ఎండలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కనబడదు స్క్రీన్. సో మీలాంటి వాళ్ళు ఆటో బ్రైట్నెస్ని ఆన్ చేసుకోండి. మరి దీనివల్ల మాత్రం బ్యాటరీ కొద్దిగా ఎక్కువగానే కన్జ్యూమ్ చేస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని, లేదు నేను మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకుంటా అంటే అది మీ ఇష్టము. అండ్ అలాగే ఇంకా కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఆటో బ్రైట్నెస్ సూట్ అవుతుందని నేను చెప్పను, వాళ్ళకు వాంటెడ్ ఇది. ఎందుకో చెప్తా. అంటే వాళ్ళకు ఎండలో ఉన్నప్పుడు కొద్దిగా బ్రైట్నెస్ పెంచుకుంటారు అని అనుకుందాం, ఎందుకంటే లైటింగ్ రావాలి కాబట్టి బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటారు. కానీ వాడు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా అంతే ఫుల్ బ్రైట్నెస్తో వాడుతూ ఉంటాడు, చీకటైనా కూడా అంతే ఫుల్ బ్రైట్నెస్. నేను మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నేను లాస్ట్ రోజు కూడా ఒక వీడియోలో చెప్పా వాడి గురించి, వాడు ఈ వీడియో కూడా చూస్తూనే ఉంటాడు. సో వాడు ఎప్పుడన్నా నాకు రాత్రిపూట ఎప్పుడైనా నాకు ఫోన్ ఇట్లా చూపించిండు అనుకో, వాడి ఫోను ఫుల్ బ్రైట్నెస్ ఉంటుంది. అరే ఏంట్రా బాబు ఇంత బ్రైట్నెస్ అంటే, ఇప్పుడు మన ఆంటీలు, అంకుళ్ళు, మన పేరెంట్స్ ఇలాంటి వాళ్ళకి వాళ్ళ ఫోన్ ఎప్పుడైనా మనం తీసుకున్నప్పుడు ఫుల్ బ్రైట్నెస్ ఉంటుంది, వాళ్ళు మాన్యువల్గా దాన్ని అడ్జస్ట్ చేసుకోరు, అంటే అంబియన్స్కి తగ్గట్టు చేసుకోరు. సో కాబట్టి లాంటి వాళ్ళకు ఆటో బ్రైట్నెస్ యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఫుల్ బ్రైట్నెస్ని పెట్టి అట్లనే వదిలేస్తారు. మరి దానివల్ల కూడా బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కదా. సో కాబట్టి ఒకసారి హైలో పెట్టినంటే అంతే హైలో ఉంచుతారు, చీకట్లో ఉన్నా కూడా బ్రైట్నెస్ని తగ్గించుకోరు, మీకు అది గుర్తుండదు అని అనుకుంటే మాత్రం బెటర్ మీరు ఆటో బ్రైట్నెస్ని ఆన్ చేసుకోండి. అండ్ అలాగే ఈ ఆటో బ్రైట్నెస్ వల్ల కొంతమంది చిరాకు పడతారు యూజర్స్, ఎందుకంటే కొన్ని మొబైల్స్లో, ఎస్పెషల్లీ ఓల్డ్ మొబైల్స్లో, ఓల్డ్ వర్షన్ మొబైల్స్లో కానీ, లేదంటే మరీ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్లో కూడా ఈ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అనేది కరెక్ట్ వర్క్ అవ్వదు ప్రాపర్గా. అంటే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మామూలుగా నేను వాడేది ఐఫోన్, లేదంటే సామ్సంగ్లో A73 ఉంది, ఇలాంటివి అంటే మిడ్ రేంజ్ ఫోన్లు కానీ, లేదంటే మరీను ఫ్లాగ్షిప్ మొబైల్స్ కానీ వెంటనే అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటాయి. అంటే కొంచెం లైటింగ్ పెరిగిందంటే బ్రైట్నెస్ పెరుగుతుంది, కొంచెం లైటింగ్ తగ్గిందంటే బ్రైట్నెస్ని వెంటనే విత్ ఇన్ ది సెకండ్స్లోనే అడ్జస్ట్ చేసేస్తుంది. కానీ ఈ పాత ఫోన్లలో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే
అది చాలా స్లోగా పెరుగుతుంది. అంటే నువ్వు ఎండలోకి వెళ్ళిన తర్వాత ఒక 7-8 సెకండ్స్ తర్వాత అప్పుడు బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటాడు. మనం ఆ గ్యాప్లో కూడా ఫోన్ని పాకెట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది, లేదంటే ఆ గ్యాప్లోనే ఇంట్లో కూడా వచ్చేయచ్చు. సో ఇంట్లోకి వచ్చినాక కూడా బ్రైట్నెస్ చిన్నగా పెరిగి చూపిస్తుంది, అవసరమే లేదు మనకు అక్కడ. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా పాత మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళు, లేదంటే ఇందాక బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ఆటో బ్రైట్నెస్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు, ల్యాగ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో అది మీరే మాన్యువల్గా వాటిని అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. సో దట్ ఓవరాల్గా మీకు అర్థమైంది కదా, ఆటో బ్రైట్నెస్ని ఆన్ చేయడం కంటే కూడా ఆఫ్లో ఉన్నప్పుడే బ్యాటరీ ఎక్కువగా సేవ్ అవుతుంది. కాకపోతే మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మరి దాన్ని అట్లనే వదిలిపెట్టి హైలో వదిలిపెట్టేస్తే బ్యాటరీ ఎక్కువగానే కన్జ్యూమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. దిస్ ఈజ్ ఆదర్శ్ కుమార్, బాయ్.